అందరికీ నమస్తే. ప్రచారం అంతా అయిపోయింది. నెక్స్ట్ ఓటేయడం ఒకటే మిగిలింది. ఇక మన ఇంట్లో ఉన్న ఓటర్ ఐడి కార్డు తీసుకొని ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చి ఇస్తే ఓటర్ స్లిప్ ఉంటే అది కూడా తీసుకొని పోలింగ్ బూత్ ఒకటే మిగిలింది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే మన ఓటు మిస్ కావచ్చు, లేకపోతే మన ఓటు పడకపోవచ్చు, లేకపోతే ఇంకేదో జరగవచ్చు. కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోలింగ్ బూత్కు పోయే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పోలింగ్ బూత్కి పోయిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను మీకు. ముందు మీ ఓటర్ స్లిప్ ఎవరైనా పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీలు మీ ఇంటికి వచ్చి ఓటర్ స్లిప్ ఇస్తే అది జాగ్రత్తగా పెట్టుకోండి, తీసుకోపోండి. ఎందుకంటే దానిలో సీరియల్ నెంబర్ ఉంటుంది, మీ ఈపిక్ నెంబర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది అక్కడ పోలింగ్ బూత్లో. ప్లస్ ఆ గుర్తింపు కార్డు ఏదంటే తీసుకోపోండి. గుర్తింపు కార్డు ఏమేమి ఉండాలో కూడా నేను మీకు చెప్తాను. ఎట్లాంటి గుర్తింపు కార్డు తీసుకుపోవాలి. కొందరి దగ్గర ఓటర్ స్లిప్ ఉంటుంది, వాటి దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉండదు. అట్లాంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తా. ఓటు వేసినా లేదో ఎట్లా అనేది చెప్తాను. ఓటు వేసిన తర్వాత బీప్ సౌండ్ వస్తేనే మీరు ఓటు వేసినట్టు. ఉత్తగా ఏదో అక్కడ బటన్ వచ్చేస్తే ఓటు పడదు. బటన్ వచ్చినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు. చాలామందికి ఈవీఎంల మీద ఓటు వేయడం అలవాటే. కాకపోతే కొత్త ఓటర్లు చాలామంది ఉన్నారు, లక్షల మంది ఓటర్లు కొత్త ఓటర్లు ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా. ఇక ఓటు పడిందో లేదా అనేది వీవీప్యాట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈవీఎం మిషన్ మనం ఓటు వేసిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత వీవీప్యాట్ మిషన్ పక్కనే ఉంటుంది. దానిలో వస్తుంది ఇట్లా వచ్చి జస్ట్ అదొక 20 సెకండ్స్ ఉంటుందేమో, ప్రింట్ ఒకటి వస్తుంది. నువ్వు వేసిన పార్టీ గుర్తు అవన్నీ వస్తాయి. అది నువ్వు చూస్తున్నాగానే టక్కున డబ్బులో పడిపోతుంది. కాబట్టి తొందరగా చూడాలి, లేట్ చేస్తే అది ఉండదు. ఇక ఏంది అసలు ఏం తీసుకోవాలి ఏమేమి అంటే ఇవన్నీ ఫస్ట్ మీ ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి. మొన్ననే మనమైతే అసెంబ్లీలో ఓటేసాం కాబట్టి మన లిస్టులో మన పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి అండి. ఏపీకి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కార్డు లేకపోతే ఈ వెబ్సైట్కి పోండి. ఈ వెబ్సైట్కి పోయి మీ ఈపిక్ నెంబర్ ఉంటే ఈజీ. ఈపిక్ నెంబర్ అంటే కార్డు మీద మూలకు ఉంటుంది ఈపిక్ నెంబర్ అని. ఆ నెంబర్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని చాలా ఈజీ. లేకపోతే పేరు బట్టి సెర్చ్ చేయాలి, అదంతా పెద్ద తతంగం. ఒకవేళ ఈపిక్లో లోపం ఉంటే అంటే ఏమన్నా అడ్రస్ పాతది కొత్తది మనం అడ్రస్ చేంజ్ చేస్తాం కదా అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పటికి, లేకపోతే అప్పట్లో మనకున్న ఓటర్ ఐడి కార్డుకు ఇప్పటికి డిఫరెన్స్ అయిపోయినాం అనుకో, కాలనీ దాటిపోయి ఇల్లు దాటిపోయి అన్నీ పోయినాం అనుకో. అటు పోయినప్పుడు మీతో ఈపిక్ నెంబర్ ఒకరు ఉంటే వాళ్ళ జాబితాలో ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు ఏమైనా తీసుకోవచ్చు అంటే మీరు ఇవన్నీ దీనిలో ఏమైనా పట్టుకోపోవచ్చు. మీ దగ్గర కొందరు ఓటర్ కార్డులో స్వల్ప తేడాలు, అడ్రస్ మార్పు, ఫోటో పాతది ఉండటం, పేరు అక్షరాల్లో మార్పులు ఉండొచ్చు. దానికి ఎలాంటి కంగారు అవసరం లేదు. ఈపిక్ స్వల్ప తేడాలున్న ఓటర్ గుర్తింపు నిర్ధారణ అయితే ఓటర్ హక్కు కల్పిస్తాం. గుర్తింపు కార్డులో ఫోటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటర్ గుర్తింపు ధృవీకరణ సాధ్యం కానప్పుడు కేంద్రం ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలో ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒక దాన్ని ఆధారంగా చూపాలి. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్పోర్ట్ను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. అంటే ఎన్ఆర్ఐలు వాళ్ళు. అయితే ఏమేమి కార్డు తీసుకోవచ్చు అని చెప్తా. ఆధార్ కార్డు తీసుకోవచ్చు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే పట్టుకుపోండి. దీనిలో ఏదైనా సరే ఉపాధి హామీ కార్డు, జాబ్ కార్డు, బ్యాంకు తపాలా కార్యాలయంలో జారీ చేసిన ఫోటోతో ఉన్న పాస్బుక్, కేంద్ర కార్మిక శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా ఆర్టీఐ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్పోర్టు, తర్వాత ఫోటో గల పెన్షన్ పత్రాలు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకుపోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పిఎస్యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజిబిలిటీ గుర్తింపు కార్డు. ఇవన్నీ మన దగ్గర ఏముండవు కానీ ఇవైతే పక్కా ఉంటాయి. ఏంటిది బ్యాంకులు ఇచ్చే పాస్బుక్ అని ఉంటుంది లాస్ట్కు. లేకపోతే ఊర్లో అయితే ఉపాధి హామీ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు అయితే మస్ట్గా మనతో ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అన్నా పాన్ కార్డ్ అన్నా ఖచ్చితంగా మన దగ్గర ఉంటుంది. కాబట్టి అవి ఏమైనా పట్టుకొని పోవచ్చు. పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా తీసుకొని పోవచ్చు. పెన్షన్ కార్డు ఉంటే తీసుకోవచ్చు. ఇంకా పోలింగ్ స్లిప్పులు నేను చెప్పిన కదా, పోలింగ్ స్లిప్పులు ఇతర వివరాలతో పోలింగ్ స్లిప్పులు ఉంటాయి. అయితే వీటిని ఓటర్ గుర్తింపు కార్డుగా పరిగణించారు. ఓటర్ స్లిప్ ఉన్న కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఓటర్ స్లిప్ అనేది కేవలం నీ సీరియల్ నెంబర్, నీవు ఏ సెంటర్లో వేస్తావు, నీ ఎక్కడ పోలింగ్ బూత్ అని మాత్రమే దానిలో ఉంటుంది. కాబట్టి ఓటర్ స్లిప్ ఉంటే తీసుకొని పోండి. గుర్తింపు కార్డు ఉంటే ఓటర్ స్లిప్ వాలేస్తారు అడుగుపోయిన తర్వాత. పోలింగ్ బూత్లో ఓటు ఎట్లా వేసుకోవాలి, వెళ్ళగానే మీ దగ్గర ఉన్న పోలింగ్ స్లిప్ను చూపించండి, లేదా మీ ఓటర్ సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు చెప్పండి. ఈ వివరాలను బట్టి 1 నిమిషంలో ఓటర్ వివరాలను ధృవీకరిస్తారు. వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలిపై సిరా వేస్తారు. చూపుడు వేలు అంటే ఇది ఇక్కడ వేస్తారు. లోక్సభ ఎలక్షన్స్ మనకు ఎడమ చేతికి చూపుడు వేలు, అక్కడ సిరా వేస్తారు. ఇంకా ఓటర్ ఐడి ఫారం 7 నమోదు చేస్తారు. అదంతా వాళ్ళు చూసుకుని మనం చెప్పాలని అవసరం లేదు. వాళ్ళ ఓటర్ జాబితాలో బొడనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. ఎలక్టోరల్ రోల్ కాపీలో గుర్తుపెట్టి మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్మెంట్కి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో
ఓటేసే ఈవీఎం మిషన్, దాని పక్కనే వీవీప్యాట్ యంత్రం ఉంటుంది. మీరు ఎవరికి ఓటేశారో కాగితంపై ముద్రించి చూపించే యంత్రమే ఈ వీవీప్యాట్. ఈ ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క, వారికి కేటాయించిన గుర్తులు మరోవైపు, వీటి పక్కనే నీలిరంగు బటన్ ఉంటాయి. అంటే సేమ్ బ్యాలెట్ ఎట్లుంటుందో ఆ బ్యాలెట్ లాగానే ఫస్ట్ వాళ్ళ అభ్యర్థుల పేర్లు ఉంటాయి, తర్వాత పక్కనే వాళ్ళ గుర్తింపు. ఇప్పుడు పార్టీల అభ్యర్థులు, తర్వాత పార్టీల గుర్తులు ఉంటాయి, తర్వాత పక్కన మనం బటన్స్ ఉంటాయి కదా ఒకటి ఈవీఎంలో, అట్లాంటి బటన్స్ కూడా ఉంటాయి. నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కనే ఉన్న నీలిరంగు బటన్ను నొక్కితే మీ ఓటు నమోదైనట్టు లెక్క. బటన్ నొక్కిన తర్వాత 5 సెకండ్ల పాటు చిన్న శబ్దం వినిపిస్తుంది, బీప్ సౌండ్. అదే ఆ వెంటనే వీవీప్యాట్ మిషన్పై పచ్చటి లైట్ వెలుగుతుంది. వీవీప్యాట్లో పైన ఉండే స్క్రీన్పై చూస్తే మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకు గుర్తు, ఈవీఎంపై అతనికి కేటాయించిన క్రమసంఖ్య, పేరు, ముద్రించిన కాగిత స్లిప్పు 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది చూడండి. మనం ఈవీఎం నొక్కిన తర్వాత పక్కన వీవీప్యాట్లో మనం వేసిన వాళ్ళు కరెక్ట్ పడ్డదా లేదా కొంత అనుమానం కదా. ఈవీఎంలో మనం ఒకరికి వేస్తే ఓటు ఇంకొకరు పడిందేమో అని అనుమానం ఉంటుంది. ఆ అనుమానం లేకుండా మనం ఓటేసినప్పుడే ఆ ఎల్లో కలర్ బల్బ్ వస్తుంది, పక్కన ప్రింటర్ లాగా ఉంటుంది మిషన్. అది దాన్ని చూడంగానే ఆ స్లిప్ అవుట్ బయటకు వస్తుంది. దాన్ని చూస్తే మనం ఎవరు కొట్టేసామో క్లారిటీ వస్తుంది. 7 సెకండ్లు ఉంటుందంట, తర్వాత కింద పడిపోతుంది, డబ్బాలు కనబడదు. మళ్ళీ మనకు 7 సెకండ్ల తర్వాత స్లిప్ బాక్స్లో పడిపోతుంది. ఇట్లా మొత్తానికైతే ఇట్లా ఉంటాయి. ఇంకా మనకు కంటోన్మెంట్ ఎలక్షన్ ఇంపార్టెంట్. కంటోన్మెంట్ ఎలక్షన్ ఏంటంటే, కంటోన్మెంట్ ఎలక్షన్స్లో 2 ఓటు వేయాలి. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఒకటి ఉంది, ప్లస్ అది పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ కిందకి వస్తుంది. అది మల్కాజ్గిరి పార్లమెంటు ఓటు వేయాలి, ప్లస్ అక్కడ బై ఎలక్షన్ ఉంది కాబట్టి 2 ఓట్లు ఒకేసారి వేయాల్సి ఉంటుంది. పోయినప్పుడు ఒకసారి లోపలికి పోతే దానికి ఎమ్మెల్యే ఎలక్షన్ సపరేట్ ఉంటుంది, బై ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ సపరేట్ ఉంటుంది. అక్కడ పోయి ఓటేసి మళ్ళీ వచ్చి ఇంకొక డబ్బాలకు పోయి ఇక్కడ ఓటేయాలి. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే మనకు అలవాటు తప్పింది ఈ మధ్యకాలంలో. మనకు లాస్ట్ 2014 మనం 2 ఎలక్షన్స్ ఒకసారి వేసింది, తర్వాత వేయలే మనం. ఆ తర్వాత మొత్తం ముందస్తు ఎలక్షన్ పోయింది. ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్ 2019లో జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ జరుగుతుంది. కంటోన్మెంట్ ఒక్కటే ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి 2 ఎలక్షన్స్ ఉంటాయి. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ కొద్దిగా క్లియర్గా పోతే అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ అయితే మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు, మొత్తం లైటింగ్, ఎక్కడ ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు పోయినా కూడా కనపడకుండా ఉండే, డిస్టర్బెన్స్ ఉండకుండా, చీకటి ఉండకుండా వెలుగు అవన్నీ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ మీరు మాత్రం ఓట్లు వేసే వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించండి. పాటిస్తే మీరు ఓటు ఈజీగా వేసి ప్రశాంతంగా ఇంటికి రావచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.